హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఓ సుకుమారి. ఒక హీరోయిన్ని టచ్ చేస్తే కరెంట్ షాక్ వస్తుంది అనే కాన్సెప్ట్ వింటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ట్రైలర్ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటి క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ వస్తుంది అనుకున్నా. కానీ థియేటర్ నుంచి బయటికి వచ్చాక మాత్రం ఒక ఫీలింగ్ వస్తుంది. కరెంట్ షాక్ హీరోయిన్ని పట్టుకుంటే కాదు, సినిమా చూసిన వాళ్ళందరికీ కొట్టింది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ ఏంటంటే, చంద్రాపూర్ అనే విలేజ్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. యాదగిరి అనే యూత్కి సర్పంచ్ అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. అదే టైంలో తన గ్రాండ్ ఫాదర్ విల్ బయటికి వస్తుంది. ఫ్యామిలీలో ఎవరు ముందు పెళ్లి చేసుకుంటే వాళ్ళు మేల్ చైల్డ్కి అంటారో వాళ్ళకే 8 acres ప్రాపర్టీ అనే కండిషన్ ఉంటుంది. అప్పుడే యాదగిరి లైఫ్లో దామిని ఎంటర్ అవుతుంది. విలేజ్ వాళ్ళందరూ కలిసి దామినికి ఉన్న ఒక పెద్ద సీక్రెట్ని హైడ్ చేసి యాదగిరితో పెళ్లి చేస్తారు. ఆ సీక్రెట్ ఏంటంటే, దామినిని ఎవరు డైరెక్ట్గా టచ్ చేస్తే వాళ్ళకి కరెంట్ షాక్ వస్తుంది. వెడ్డింగ్ నైట్లో యాదగిరికి ఆ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి లైఫ్ ఎలా మారింది, దామిని ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికిందా, యాదగిరి తన వైఫ్ని యాక్సెప్ట్ చేశాడా అనేది మిగతా స్టోరీ. సినిమా ఫస్ట్ హాఫ్ మిక్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బిగినింగ్లో విలేజ్ సెటప్ బాగుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ న్యాచురల్గా ఉంటుంది. తెలంగాణ స్లాంగ్లో బాగా సూట్ అయ్యాడు. ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ మిస్టరీ వల్ల ఆడియన్స్కి క్యూరియాసిటీ మెయింటైన్ చేస్తుంది. కామెడీ అయితే ట్రై చేశారు, కానీ చాలా ఫోర్స్డ్గా అనిపించింది. సినిమా యాక్చువల్ కాన్ఫ్లిక్ట్కి రీచ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్రడక్షన్, ఎలక్షన్ పాలిటిక్స్, ప్రాపర్టీ డిస్కషన్ ఇవన్నీ చాలా రిపీటెడ్ సీన్స్ లాగా నాకు అనిపించాయి. హీరోకి కరెంట్ షాక్ ట్రూత్ తెలిసే సీన్ సినిమాలో బెస్ట్ మూమెంట్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సినిమాకి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇది. స్క్రీన్ ప్లే అయితే టోటల్గా వేరే డైరెక్షన్లో వెళ్తుంది. ప్రాపర్టీ ఇష్యూస్ అని, ఫ్యామిలీ సెంటిమెంట్, ఎలక్షన్ ట్రాక్, బ్రదర్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ ఒకేసారి మిక్స్ చేయడం వల్ల మెయిన్ స్టోరీ కంప్లీట్గా పక్కకి పోతుంది. హీరో హీరోయిన్ మధ్యనున్న ఎమోషనల్ బాండింగ్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ అవ్వదు. కామెడీ ఆల్మోస్ట్ డిసప్పియర్ అయిపోతుంది. ఎమోషన్ సీన్స్ కూడా రిపీటెడ్గా అనిపిస్తాయి. సినిమా క్లైమాక్స్ వరకు దామిని ప్రాబ్లం వెనుకున్న పెద్ద ట్విస్ట్ ఏముందో అని బిల్డప్ ఇస్తారు, కానీ అక్కడ ఏముండదు రివీల్ చేశాక. ఇంత సింపుల్గా అయిపోయిందా అని మనకు అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో లాజిక్కే ఉండదు. లాస్ట్ 30 minutes అయితే అసలు చాలా బోరింగ్. ఇంక ఈ మూవీలో పర్ఫార్మెన్సెస్ వైజ్ తురువీర్ న్యాచురల్ యాక్టర్ అనే విషయం మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. విలేజ్ యూత్ క్యారెక్టర్ ఎఫర్ట్లెస్గా చేశాడు. కామెడీ సీన్స్లో ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. వెడ్డింగ్ నైట్ ఫ్రస్ట్రేషన్ సీన్స్ బాగా వర్క్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో స్క్రిప్ట్ వలన ఎక్కువ సపోర్ట్ చేయలేదు. క్యారెక్టర్ గ్రోత్ కూడా ప్రాపర్గా ఉండదు. స్టిల్ పర్ఫార్మెన్స్ సిన్సియర్గా ఉంది. అండ్ ఇంకా ఐశ్వర్య రాజేష్ సినిమాకి మేజర్ అట్రాక్షన్. దామిని క్యారెక్టర్ మొత్తం తన షోల్డర్ మీద నడుస్తుంది. కామెడీ, ఎమోషన్, సెంటిమెంట్ అన్నీ సిన్సియర్గా ట్రై చేసింది. కొన్ని ఎమోషన్ సీన్స్ బాగా క్యారీ చేసింది. రోల్ రైటింగ్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే పర్ఫార్మెన్స్ ఇంకా హైలైట్ అయ్యేది. అండ్ ఇంకా మూవీ యొక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే, డైరెక్టర్ భరత్ దర్శన్కి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకున్నందుకు అప్రిషియేట్ చేయాలి, కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు. బిగినింగ్ డీసెంట్గా ఉన్న, ఇంటర్వెల్ ఓకే, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే కంప్లీట్గా మిస్ అయింది. కామెడీ అస్సలు వర్క్ అవ్వలేదు, ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, క్లైమాక్స్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. సినిమాలో వర్క్ అయిన పాయింట్స్ ఏంటంటే, ఫ్రెష్ కాన్సెప్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది, తురువీర్ న్యాచురల్ యాక్టింగ్, ఐశ్వర్య రాజేష్ సిన్సియర్ పర్ఫార్మెన్స్, తెలంగాణ విలేజ్ బ్యాక్డ్రాప్. అండ్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, వీక్ స్క్రీన్ ప్లే, స్లో నరేషన్, ఫోర్స్డ్ కామెడీ, వీక్ ఎమోషన్ సీన్స్ అండ్ పూర్ క్యారెక్టర్ డెవలప్మెంట్. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే ఓ సుకుమారి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మంచి కాన్సెప్ట్ ఉంటే సరిపోదు, ఆ కాన్సెప్ట్ని ఎంగేజింగ్గా స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయాలి. హీరోయిన్ కరెంట్ షాక్ అనే పాయింట్ చాలా ఫ్రెష్గా ఉంది, కానీ ఆ పాయింట్ని ఫస్ట్ హాఫ్ తర్వాత ఆల్మోస్ట్ మర్చిపోయారు. ఫ్యామిలీ డ్రామా, ఎలక్షన్స్, ప్రాపర్టీ ఇష్యూస్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒరిజినల్ స్టోరీ ఇంపాక్ట్ పోయింది. తురువీర్ అండ్ ఐశ్వర్య రాజేష్ ఇద్దరు సిన్సియర్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, కానీ వీక్ రేటింగ్ వలన సేవ్ చేయలేకపోయింది. థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం రికమెండ్ చేయడం చాలా కష్టం. ఓటీటీలో అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. సో ఈ మూవీ చూసాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.